ఎంత గొప్ప బతుకు బతికినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత పాండిత్యం సంపాదించినా, ఎన్ని వందల కోట్లు సంపాదించినా చిట్ట చివరికి మృత్యువు తప్పదు కదా. భగవంతుడు స్వయంగా అవతరించినా కూడా చివరికి మృత్యువు పాలయ్యాడా లేదా? ఇంకా అవతరించినటువంటి అవతార స్వరూపాల కంటే మనమే అనిపిస్తుంది మృత్యు విషయంలో. శ్రీకృష్ణుడు మృత్యువు, శ్రీరాముడు మృత్యువు కూడా అంత వైభవంగా ఏం జరగలేదు. ఇద్దరూ చాలా బాధపడ్డారు. అంటే ఆయనకే తప్పలేదు, మనకి తప్పుందా? శ్రీకృష్ణుడు మృత శరీరాన్ని 4 రోజులు ఎవరు పట్టుకునేది అలాగే ఉంటాడు అడవిలో. శ్రీరాముడు నది ప్రవేశం చేశాడు. ఇప్పుడు రోజుల్లో అయితే చట్ట ప్రకారం ఆత్మహత్య. ఇది దుఃఖం కాకపోతే సుఖం ఎలా అవుతుందండి? అది వైభవం ఎలా అవుతుందండి? శ్రీరామ జననం వైభవం కానీ మరణం వైభవం కాదండి. చాలా బాధాకరమైన విషయం అది. రామ వనవాసాన్ని అయోధ్య ప్రజలు తట్టుకోలేకపోయినా తమ కళ్ళ ముందు రాముడు నదిలో కలిసిపోతుంటే ఎలా తట్టుకున్నారు? అది వైభవం ఎలా? అవతార పురుషుల జీవితాలు ఎలా ఉన్నాయి? నమస్తే అండి. ఏంటంటే భగవంతుడికి కూడా మరణం తప్పలేదు అని చెప్తున్నారా మీరు? అంటే భగవంతుడి యొక్క నిర్వచనం మనకు విష్ణు పురాణంలో జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, ఇన్ని లక్షణాలు భగవంతునికి చెప్తున్నప్పుడు ఈ లక్షణాలు ఏవి కూడా మృత్యువు నుంచి వారిని కాపాడలేకపోయిందా? మీరు అంటున్నటువంటి శ్రీరాముడిని కానీ శ్రీకృష్ణుని కానీ ఈ శక్తి వారిలో లేకపోయిందండి. మరి ఈ లక్షణాలు మృత్యువుని జయించే లక్షణాలుగా ఉండాలి కదా. మృత్యువును జయించే లక్షణాలు ఒకటి జ్ఞానము, బలము. ఆయనకున్నటువంటి బలము ఏ రకంగా ఉండాలి సార్? పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యు అవ్వాలా, అది బలం. అంటే దీన్ని పడదోయగలగాలి, అంటే మ్యాటర్ని లేదా శక్తిని వశపరచుకోవాలి, అది బలం. ఆయనకున్నటువంటి బలం. అంతటితో అయిపోయి మళ్ళీ ఆయనకు శక్తి ఉంది అని చెప్తున్నారు. ఎందుకు ఆ శక్తి? మృత్యువుకు మృత్యు అయిన తర్వాత తిరిగి ఈ మృతులలో నుంచి ఆయన మహిమకు పునరుద్ధానం అవ్వాలా, అది శక్తి, అది తేజస్సు. భగవంతుని యొక్క లక్షణం అది. భగవంతునికి ఉన్నటువంటి ఇట్టి లక్షణాలన్నింటినీ వివరించేదే భగవద్గీతలో 8వ అధ్యాయం 3వ శ్లోకం. గుణాతీతము నాశనరహితమైనటువంటి జీవుడే బ్రహ్మము అని చెప్తుంది. అంటే పంచభూతాలు కలిగి ఉన్నటువంటి తమో, రజో, సత్వ ఈ 3 గుణములను వశపరుచుకున్నటువంటి వాడై, మట్టి నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి వాడై, మృత్యువును చేయించి మృతులలో నుంచి లేచినటువంటి ఆది సంభూతుడై, దేవుని మీద విశ్వాసం ఉంచి వారికి, లోకం విషయంలో నశించినటువంటి శరణార్థులకు తానే సత్యము, మార్గము, జీవము అవుతున్నాడు. అది భగవంతుని యొక్క లక్ష్యం సార్. మీరంటున్నారు భగవంతుడికే మరణం తప్పలేదంటున్నారు. ఎందుకు సార్ ఇంకా వేదమంతా మనకు? మీరన్నట్టు శ్రీరాముల వారు సరయులో కలిసిపోయి చెప్పాలంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. శ్రీకృష్ణ వారికి దిక్కు లేదు, చనిపోయి 4 రోజులైనా కూడా. కాబట్టి మనం ఎంత అంటున్నారు సార్? మానవుడు మృత్యువుకు లేడు సార్. శరీరం మృత్యువుకే, మనసుకు మృత్యువు లేదు. ఈ మైండ్, ఈ మ్యాటర్ని వశపరచుకోవాలి. అలా వశపరుచుకున్నటువంటి ఒక పురుషుడున్నాడు. ఆ పురుషుడు మనకు మార్గం అవుతున్నాడు. మనం తెలుసుకోండి సార్. ఎవడైతే సత్యం, మార్గం, జీవమయ్యాడు, మృత్యువును జయించినటువంటి వాడు ఉన్నాడో అట్టి వాడిని తెలుసుకోవడమే మన జీవిత పరమావధి. ఎందుకంటే ఎప్పుడైతే అనుభవపూర్వకంగా అట్టి వాడిని మనం తెలుసుకున్నామో అప్పుడు అది మనమే అనే జ్ఞానం కలుగుతుంది. అట్టి జ్ఞానం కలిగినప్పుడు మనకు కాదు ఈ మృత్యువు అని తెలుస్తుంది. ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మనందరికీ బాగుంటుంది సార్. థ్యాంక్ యూ. నమస్తే.